కళ్యాణ్ గారు భూసేకరణ చట్టం తీసుకొస్తానంటే ధర్నా చేసింది పవన్ కళ్యాణ్ గారు. జగన్ రెడ్డి ఎక్కడ లేడు. ఆ రోజు ఇప్పుడు మీరు చెప్పుకున్న ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా కాళ్ళు చేతులు రెండు ఎత్తేసి కూర్చున్నాడు. ఉండవల్లి, పెనుమాక, బేతపూడిను ఇంకో గ్రామం, 4 గ్రామాల్లో ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పోరాడింది కూడాను పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి మీరు ఏదో ఎప్పటిదో చరిత్ర తీసుకురావద్దు. పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్తుంది 2024 నుంచి ఉన్న ప్రభుత్వంలో నాది గుణాత్మకమైన, ప్రభావవంతమైన, క్రియాశీలకమైన అనే మాటలకి మీరు అర్థం తీసుకోండి. భవిష్యత్తు గురించి మీరు ఆలోచించండి. ఇక మా సోదరుడు చౌదరి గారు కొంత ఇబ్బందికరమైన మాటలు మాట్లాడుతున్నాడు. బహుశా మరికి కరెక్ట్ చేసుకోవాలి, వాళ్ళ అధినాయకత్వాన్ని కూడా కన్సల్ట్ చేసి. కాకపోతే మాకు సోషల్ మీడియా హెడ్ కాబట్టి మరి సీట్లు అయితే ఖరారు ఇంకా అవ్వలేదు సార్. అయిపోయినాయి అని చెప్తున్నారు, పక్కాగా క్లియర్ అయిపోయిందని 3 రోజుల నుంచి చెప్తున్నారు చౌదరి గారు. చెప్పుకోండి, సీట్లు ఖరారు అవ్వలేదు. అది చెప్పడం అనేది ఈ టైంలో సభ్యత కాదు, భావ్యం కాదు. అది తప్పుడు సంకేతాలని తీసుకెళ్ళినట్టుగా అవుతుంది. కాబట్టి దయచేసి ఆ ప్రయత్నం ఒకసారి మానుకోండి. అధినాయకులు ఇద్దరు ప్రకటిస్తారు, ప్రకటించిన తర్వాత మనం మాట్లాడతాం. మనం ఏదో అతి ఉత్సాహంతో మనం ఇప్పుడు చెప్పలేదు. ఎందుకంటే చౌదరి గారు ఎందుకో 2-3 డిబేట్లను చూస్తున్న కొద్దిగా తత్తరపడి గురవుతున్నారు. ఒకప్పుడు ఆయన చాలా ప్రశాంతవంతంతో ఉండేవాడు. ఇంకా నేనైనా ఆవేశపడుతుంటాడు, కానీ మా చౌదరి గారు ఆవేశపడేవాడు కాదు. ఎందుకో 2-3 డిబేట్ల నుంచి కొద్దిగా ఆవేశపడుతున్నాడు. సరే, అది ఆయన వ్యక్తిగత విషయం అనుకోండి. లేదా ఏమైనా బీపీ టాబ్లెట్ వేసుకుని మర్చిపోయాడేమో నాకు తెలియదు. కానీ ఇంకొక విషయం ఏంటంటే, ఓట్ల శాతానికి సీట్ల శాతానికి ఏమాత్రం తేడా లేదు. ఇందాక అవుతువారు ఏమంటున్నారంటే 2014లో టీడీపీకి 102 సీట్లు వస్తే 44.9 ఓటింగ్ వచ్చింది పర్సంటేజ్. వైసీపీకి 67 సీట్లు వస్తే దానికి వచ్చిన ఓటింగ్ పర్సంటేజ్ 44.6, 0.3% తేడా. 0.3%తో రెట్టింపు సీట్లు తెలుగుదేశం గెలుచుకుంది. గమనించండి, 0.3. ఇది నేను శాస్త్రీయంగా చెప్తున్నాను. నేను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లెక్కలు చూసి చెప్తున్నాను. 2019 వచ్చేటప్పటికి వైసీపీకి 150లో 49.95% ఓటింగ్ షేర్ వచ్చింది. తెలుగుదేశానికి 23 సీట్లు 39.17% వచ్చింది. సో ఓట్ల శాతానికి సీట్ల సంఖ్యకి ఎక్కడ సంబంధం, సారథ్యం లేదు అనే చౌదరి గారి మాట నేను ఎండోర్స్ చేస్తున్నాను, అవుతూ వారికి చెప్పదలుచుకున్నాను. కాబట్టి ఈ రెండోది ఏంటంటే, మా పార్టీ 2014 మార్చి 14 దగ్గర పుట్టింది. ఈ ఉభయ రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది మార్చి 5వ తారీఖు 2014. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పుట్టిన పార్టీ జనసేన.